ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ 1 month అయిందా 2 months అయిందా? 1 month అవుతుంది. దాని మీద నువ్వు ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు కొత్తదే బిజినెస్ చేసినావు కదా, స్టార్ట్ చేసినావు కదా, ఇంకా అచ్చటోళ్ళు మస్తు మంది ఉన్నారు బిజినెస్ లో రావడానికి. దాని మీద నువ్వు ఒపీనియన్, మళ్ళా 1 month అయిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పు. పెట్టేటప్పుడు చాలా భయపడ్డా, నాతో అవుతుందా కాదా అంటే. నేను ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ ఉండే, కానీ అయినా కూడా నేను వేరే దగ్గరకు వచ్చి మళ్ళీ బిజినెస్ పెట్టి నేను దీంట్లో క్లిక్ అవుతానా లేకపోతే నడుస్తుందా నడవదా, ఇట్లా అనేకమైన డౌట్లు నా లోపల ఉండే. 1 month అవుతుంది, ఇప్పటికి 1 month అవుతుంది. నేను ఇంకా నెట్టుకు వస్తున్నా, ఎందుకు మళ్ళా ముంగట ఇంకా మంచి రోజులు ఉంటాయని చెప్పేసి ఒక హోప్ తోటి ముందుకు పోతున్నా. అంటే దీంట్లో బిజినెస్ పెట్టంగానే అంత ఈజీ కాదు, ఎన్నో ఉంటాయి. చిన్న చిన్న దానికోసం మురకాల, మళ్ళా వర్కర్లను మెయింటైన్ చేయాలా, ఇలా ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నేను వర్కర్ ఇడిసెట్టి వెళ్ళిపోతే నీ పరిస్థితి నువ్వు చేసుకోగలుగుతావా, లేకపోతే నువ్వు గివ్ అప్ ఇచ్చేసి పారిపోతావు. మళ్ళీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా అనేకమైన పర్సనల్ సమస్యలు ఉంటాయి. అవిట్లని ఎట్లా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేస్తే ఇవి రెండు మిక్స్ అయిపోయి మళ్ళీ గివ్ అప్ ఇచ్చే అవుతుంది ఒక్కోసారి. ఇట్లా అనేకమైన సమస్యలు, ప్రశ్నలు లోపట అన్ని తలెత్తుతా ఉంటాయి. అయినా కూడా గుండె ధైర్యంతో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా గొప్పది. అది ఎందుకంటే నువ్వు ఓడిపోకుండా కాపాడుతుంది అనేసి ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఒక బాడీ బిల్డింగ్ చేసేటోని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సంవత్సరం పాటు కంటిన్యూగా జిమ్ చేసిండనుకో అతని బాడీ 100% చేంజ్ అవుతుంది. అదే విధంగా ఒకవేళ మనం కూడా బిజినెస్ లో అదే ఫార్ములా వాడి ఒక 1 year మెయింటైన్ చేసినాం అనుకో, మనకు సక్సెస్ అనేది రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.